హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లేటెస్ట్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ యొక్క వీడియో అనేది మనం చూద్దాం. దానికంటే ముందు మనం ఏదైతే మన యాప్లో కోర్స్ లాంచ్ చేసామో ఆ కోర్సులోంచి ప్రతి క్వశ్చన్ కూడా అదే ఫార్మాట్లో రావడం జరిగింది. చాలా ఈజీగా వచ్చింది పేపరు. మనం డిస్కస్ చేసిన మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో అందరూ ఈ వీడియో చూసి నెక్స్ట్ సెషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పారు, మీ హాల్ టికెట్ నెంబర్తో ఫోల్డర్ క్రియేట్ చేయమన్నారు. నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను. నా హాల్ టికెట్ నెంబర్తో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ నా హాల్ టికెట్ నెంబర్తో క్రియేట్ చేసుకుంటాను. ఇలా క్రియేట్ చేశాను. ఎంఎస్ ఎక్సెల్ నెక్స్ట్ క్రియేట్ చేస్తాను. నా హాల్ టికెట్ నెంబర్ తోటి క్రియేట్ చేశాను. తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. నా హాల్ టికెట్ నెంబర్ తోటి క్రియేట్ చేశాను. తర్వాత ఎంఎస్ యాక్సెస్ ఇది కూడా నేను క్రియేట్ చేసుకుంటాను నా హాల్ టికెట్ నెంబర్ తోటి. ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నా కదా. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక లేఅవుట్లోకి వెళ్ళి సైజ్ వచ్చేసి పేపర్ A4 పెట్టుకుంటాను. మార్జిన్ నారో పెట్టుకుంటాను. పెట్టుకున్నాక ఏం అడిగారు మనకి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారు. దాన్ని ఏమన్నారు, క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ బి లైక్ గివెన్ వన్. సేమ్ ఈ విధంగానే డాక్యుమెంట్ అనేది ఉండాలి అన్నారు. తర్వాత ఫంట్ స్టైల్ వచ్చేసి బుక్ యాంటిక్వా అనే ఫంట్ ఉండాలి. బోల్డ్ ఉండాలి, ఇటాలిక్ ఉండాలి, అప్రాప్రియేట్ ఎక్కడ అవసరమైతే అక్కడ వాడాలి. మెయిన్ హెడ్డింగ్ యొక్క ఫంట్ సైజ్ 18, సబ్ హెడ్డింగ్ యొక్క ఫంట్ సైజ్ 14, మిగతాది 12. ఇక్కడ చైల్డ్ లేబర్ అని చూసారా, ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది సబ్ హెడ్డింగ్, మిగతాదంతా టెక్స్ట్. సో ఈ విధంగా మనం హెడ్డింగ్ అనేది ఫస్ట్ ఇచ్చేసుకుందాం. హెడ్డింగ్ వచ్చేసి ఏంటి, చైల్డ్ లేబర్ కదా, చైల్డ్ లేబర్ అని పెట్టాం. దీన్ని సెంటర్ అలైన్ చేద్దాం. సెంటర్ అలైన్ చేసాం కదా. చేసిన తర్వాత దీనికి అండర్లైన్ అడిగారు. 18 మెయిన్ హెడ్డింగ్ సైజ్ 18, దానికి బోల్డ్ కూడా ఉండాలి. సో ఇది మెయిన్ హెడ్డింగ్ కదా. సో ఈ విధంగా మెయిన్ హెడ్డింగ్ ఇచ్చుకున్నాం. 18 ఉండాలన్నారు. ఈ విధంగా ఇందులోకి వెళ్ళి 18 అన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడన్నా పెంచుకోవచ్చు. ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసి అండర్లైన్ చేస్తాను. నేను చైల్డ్ లేబర్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చైల్డ్ లేబర్ అని స్మాల్ హెడ్డింగ్, ఈ విధంగా హెడ్డింగ్ ఇచ్చి ఇలా పెట్టుకున్నాం. దీని సైజ్ ఎంత ఉండాలన్నారు, 14. ఇలా తగ్గించుకొని 14 పెట్టుకున్నాం. దీనికి అండర్లైన్ అడగలేదు, అండర్లైన్ రిమూవ్ చేసేయండి. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే ఆ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతటిని ఎంటర్ చేసుకుందాం. ఇది నేను ఎగ్జామ్లో అయితే మీరు ఎంటర్ చేయాలి. నేనైతే కాపీ చేస్తున్నాను ఈ టెక్స్ట్ని. ఈ విధంగా ఈ టెక్స్ట్ అంతటిని కాపీ చేసుకున్నాను. ఈ విధంగా టెక్స్ట్ అనేది నేను కాపీ చేసుకున్నాను కదా. ఇంకేం అడిగారంటే ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ ఈ పేపర్ అనేది చూసారనుకోండి, చిన్న గ్యాప్ ఉంది కదా. దీనికి కూడా గ్యాప్ ఉంది. పారాగ్రాఫ్ కి మనం గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ చైల్డ్ లేబర్ అనేది ఇటాలిక్ లో ఉంది. సో మనం ఏం చేద్దాం, ఈ చిన్న గ్యాప్ ఇద్దాం, దీనికి కూడా గ్యాప్ ఇద్దాం. ఈ చైల్డ్ లేబర్ అనేది ఇటాలిక్ లో పెట్టాలి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి నార్మల్ చేయండి. నార్మల్ చేసి ఇటాలిక్ అని కొట్టండి. ఈ విధంగా ఇటాలిక్ అయిపోయింది. సో ఈ విధంగా నేను ఆ పారాగ్రాఫ్ అనేది మొత్తం ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకుని ఇక్కడ చూసారా స్పెల్లింగ్స్ అవి వచ్చాయి. వాళ్ళు అడగకపోయినా మీరు స్పెల్ చెక్ చేస్తే అది ఎఫెక్టివ్గా మీకు కనిపిస్తుంది. ఇగ్నోర్ ఆల్ కొట్టండి, ఎందుకంటే నేమ్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇగ్నోర్ ఆల్ కొట్టేయచ్చు. మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని చెక్ చేసుకోండి మీరు. సో ఈ విధంగా నేను ఈ పారాగ్రాఫ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఈ టెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి 12 అడిగారు. అప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇందులోకి వెళ్ళి 12 అని కొట్టండి. లేదా ఇప్పుడు మొత్తం ఫంట్ వేరే ఫంట్ అడిగారు కాబట్టి కంట్రోల్ ఏ నొక్కండి. కంట్రోల్ ఏ నొక్కి ఇక్కడ యాంటిక్వా అని సెర్చ్ చేయండి. బుక్ యాంటిక్వా ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫంట్ అనేది మారిపోయింది. ఫంట్ మార్చేసాం, ఇదేసాం. తర్వాత బార్డర్ అనేది వేయాలి. పారాగ్రాఫ్ అందరినీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ బార్డర్ ఆప్షన్స్లో ఇక్కడికి వెళ్ళి అవుట్ సైడ్ బార్డర్ అని కొట్టండి. కొడితే ఈ విధంగా మనం వాళ్ళు అడిగినట్టుగా పారాగ్రాఫ్ అనేది టైప్ చేసేసి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ పెట్టేసి మనం ఇక్కడ దాన్ని టైప్ చేసుకున్నాం. ఇంకేమైనా ఇచ్చారా, ఫంట్ సైజ్ హెడ్డింగ్ 18 పెట్టాం, 14 పెట్టాం, 12 పెట్టాం, బోల్డ్ ఇటాలిక్ కూడా చేసాం ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు దీన్ని కంట్రోల్ S నొక్కి సేవ్ చేసుకోండి. డైరెక్ట్గా మీ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడికి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి ఆ డెస్క్టాప్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంఎస్ వర్డ్ అనేది మనకు అయిపోయింది. క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ చూసినట్టయితే క్రియేట్ ఏ స్ప్రెడ్షీట్ బిలో యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్. బిలో ఫార్మాట్లో ఎంఎస్ ఎక్సెల్ క్రియేట్ చేయమన్నారు. ఆ డేటా అనేది ఫిల్ చేయమన్నారు. టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ సబ్జెక్ట్ మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అప్పుడు నేను ఎక్సెల్లో ఏం చేస్తానంటే ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ఎక్సెల్ అనేది నేను ఓపెన్ చేసుకుంటాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో మనకి లేటెస్ట్ ఎంఎస్ ఆఫీస్ మాత్రమే ఇచ్చారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ. మీకు ఆఫీస్ సిస్టమ్స్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వరీ అవ్వకండి. ఇలా ఎక్సెల్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను.
ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏదైతే టేబుల్ ఇచ్చారో ఆ టేబుల్ నేను ఎంటర్ చేసుకుంటాను అనమాట. ఈ టేబుల్ అంతటినీ నేను ఎంటర్ చేస్తాను, మీరు కూడా ఎంటర్ చేసుకోండి. స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్ మార్క్స్, క్యాండిడేట్ 1 2 3 4 5 6 టోటల్. సో ఈ విధంగా నేను ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ సెల్లో వచ్చేసి స్టూడెంట్ నేమ్ కదా, ఈ విధంగా క్యాండిడేట్ 6 అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది బాగా కనబడాలంటే ఇక్కడ ఇంకా టోటల్ అని ఇచ్చారు కదా, ఆ టోటల్ కూడా రాసుకుందాం. ఏంటి, ఇవన్నీ బోల్డ్ చేసేయమన్నారు. ఇవి సెలెక్ట్ చేయండి, బోల్డ్ అని కొట్టండి. ఇవి సెలెక్ట్ చేయండి, బోల్డ్ అని కొట్టండి. ఇప్పుడు కంట్రోల్ ఏ నొక్కండి, ఏ నొక్కి ఆటో ఫిట్ చేయండి. ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలమ్ విడ్త్, ఈ విధంగా ఆటో ఫిట్ అయిపోయి. వీటికి బార్డర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ అని ఉంది కదా, ఆల్ బార్డర్స్ అని కొట్టండి. ఈ విధంగా బార్డర్స్ వచ్చేసాయి. సబ్జెక్ట్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకుందాం. ఏంటి, ఒక 50, ఈ విధంగా సబ్జెక్ట్ 1లో అందరికీ మార్క్స్ వచ్చాయి. ఇలా ర్యాండమ్ డేటా మీరు ఎంటర్ చేసుకోండి. ర్యాండమ్ డేటా ఎంటర్ చేశాక వీటికి మనం ఫార్ములాలు, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యాడ్ చేసి మనం చేయాలన్నమాట. ఈ విధంగా సబ్జెక్ట్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసుకున్నాం కదా. ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఫిల్ డేటా ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, డేటా ఫిల్ చేస్తాం. తర్వాత టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫర్ ఈచ్ సబ్జెక్ట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా మార్క్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎవ్రీ క్యాండిడేట్ మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ సెల్ సెలెక్ట్ చేయండి, ఈక్వల్స్ టు పెట్టండి, సమ్ అని రాయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ సెల్స్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ B2 నుంచి D2 వరకు నాకు సెల్స్ సెలెక్ట్ అయ్యే, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ విధంగా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ మార్క్స్ అనేవి కూడా మనకు వచ్చేసాయి. సో చూసారా, ఈ విధంగా అందరి మార్క్స్ సమ్ అనేది మనకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్లో అందరికీ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూడండి. క్యాలిక్యులేట్ ద టోటల్ మార్క్స్ అండ్ క్యాలిక్యులేట్ ద మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి కూడా మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు పెట్టండి, సమ్ అని రాయండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఈ సెల్స్ని ఇలా సెలెక్ట్ చేయండి, B2 నుంచి B7 వరకు, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ నొక్కండి. ఈ విధంగానే వీటికి కూడా చేయండి. ఈక్వల్స్ టు నొక్కండి, బ్రాకెట్ ఓపెన్, ఈక్వల్స్ టు సమ్, బ్రాకెట్ ఓపెన్, సెల్స్ని కంట్రోల్ పట్టుకొని సెల్స్ని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకొని సెల్స్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ విధంగా వచ్చేసింది కదా మనకి. బ్రాకెట్ ఓపెన్, సమ్, బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ద సెల్స్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఈ విధంగా టోటల్ మార్క్స్ కూడా మనకు వచ్చేసాయి. అంతేనా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, క్యాలిక్యులేట్ చేసాం. ఈచ్ ఇండివిజువల్ క్యాండిడేట్ది. క్యాలిక్యులేట్ ద మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ కూడా మనం మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. ఎక్సెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను దీన్ని కంట్రోల్ S నొక్కి సేవ్ చేసుకున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ పాయింట్ అనేది మనం క్రియేట్ చేయమన్నారు. చార్ట్స్ అనేవి ఇప్పుడు ఎక్సెల్లోంచి చార్ట్స్ యూస్ చేసుకొని, ఈ డేటా యూస్ చేసుకొని ఎక్సెల్లో డేటాని చార్ట్స్ అనేవి క్రియేట్ చేయమన్నారు. స్లైడ్ 1 ఏంటి, పై చార్ట్. బార్ చార్ట్ సబ్జెక్ట్ 1కి మాత్రమే క్రియేట్ చేయమన్నారు. స్లైడ్ నెంబర్ పెట్టమన్నారు, హాల్ టికెట్ నెంబర్ హెడర్ కింద పెట్టమన్నారు. ఇప్పుడు పవర్ పాయింట్ అనేది ఇక్కడ మనం సేవ్ చేసుకున్నాం కదా, క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తాను నేను. ఈ విధంగా పవర్ పాయింట్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను. న్యూ స్లైడ్ కొట్టా. ఇది మనకేమీ అవసరం లేదు, ఇవేం అడగలేదు కాబట్టి డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసుకున్నాక ఈ విధంగా మనం పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేసుకున్నాం కదా. మనకి ఫస్ట్ స్లైడ్లో ఏం అడిగారు, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే పై చార్ట్ ఫర్ టోటల్ మార్క్స్. ఈ టోటల్ మార్క్స్ యొక్క పై చార్ట్ అనేది మనకు కావాలి. అప్పుడు ఏం చేస్తాం, పవర్ పాయింట్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, చార్ట్ అని క్లిక్ చేయండి, పై చార్ట్ అని క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఈ విధంగా పై చార్ట్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇక్కడ మనకేం కావాలి, నేమ్స్ కావాలి. నేమ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది మనం సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఎక్సెల్ షీట్ని ఇందులోకి వెళ్ళి ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకున్నా కదా, ఇక్కడ నేను ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని పవర్ పాయింట్లోకి వెళ్ళి ఈ కాలంలో నేను పేస్ట్ చేస్తాను. ఈ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తాను. క్యాండిడేట్ నేమ్ అనేది నాకు వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏం రావాలి నాకు, ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాను, టోటల్ మార్క్స్ కదా, ఈ కాపీ చేసుకోండి. కాపీ అని కొట్టాను. పవర్ పాయింట్లోకి వెళ్ళి ఇక్కడ సేల్స్ అని ఉంది కదా, ఇక్కడ సెల్ని ఇలా ఈ సెల్స్ని సెలెక్ట్ చేసి ఇలా పేస్ట్ కొట్టుకోండి, ఓకే కొట్టండి. పేస్ట్ కొట్టాం కదా, ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఇక్కడ చూస్తే క్యాండిడేట్ 1 2 3 4 5 6 అందరు క్యాండిడేట్స్వి మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఇది క్లోజ్ చేసుకోండి, ఇది డౌన్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు టోటల్ మార్క్స్ అనేది మనకి హెడ్డింగ్ వచ్చింది. హోమ్లోకి వెళ్ళి ఈ టోటల్ మార్క్స్ మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసి చిన్న సైజ్ పెంచుకోండి, చూడడానికి బాగుంటుంది. సైజ్ అనేది పెంచుకున్నాం కదా,
ఈ క్యాండిడేట్స్ అని ఉన్నారు కదా, వాళ్ళు నాకు కింద రావాలా సైడ్ రావాలని ఎలా సెలెక్ట్ చేయాలి, దీని మీద సెలెక్ట్ చేసి ప్లస్ బటన్ నొక్కండి. లెజెండ్ అంటారు అనమాట వీటిని. కలర్స్ అని ఉన్నాయి కదా, లెజెండ్ లెఫ్ట్ పెట్టుకుందామా రైట్ పెట్టుకుంటాను నేను. వీటి సైజ్ కూడా నేను పెంచుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, దీని మీద ఒక్కసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఈ ఏ బటన్ ఉంది కదా అది క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు క్యాండిడేట్ ఇవి వచ్చాయి. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, దీనిపైకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. తర్వాత ఏంటి, ఇప్పుడు వీళ్ళకి నంబర్స్ అనేవి రావాలి. ఆల్రెడీ మనం నెంబర్స్ ఎంటర్ చేసాం కానీ రావట్లా. అప్పుడు ఈ చార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. డేటా లేబుల్స్ అని ఉంది కదా, దాన్ని టిక్ చేయండి. ఈ విధంగా వాళ్ళ మార్క్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఇన్సైడ్ అవుటా సెంటర్ పెట్టండి. సెంటర్ పెట్టి ప్లస్ నెంబర్ మళ్ళీ కొట్టేస్తే నార్మల్ అయిపోద్ది. ఈ మార్క్స్ మీద ఒకసారి క్లిక్ చేసి ఏ బటన్ ప్రెస్ చేస్తే లేదా ఈ సైజ్ ఇంక్రీజ్ బటన్ ప్రెస్ చేస్తే అట్లా మార్క్స్ అన్నీ ఇంక్రీజ్డ్గా మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం టోటల్ మార్క్స్కి పై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసాం. సో దట్స్ ఇట్. వీటిని పర్సంటేజెస్ కింద అడిగారు అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసి ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత డేటా లేబుల్స్లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ వాల్యూస్ అని తీసేస్తే వాల్యూస్ పోతాయి. పర్సంటేజ్ అని పెడితే పర్సంటేజ్ వస్తుంది. వాల్యూస్ పర్సంటేజ్ రెండు కావాలంటే రెండు పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు ఓన్లీ వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ అని కొట్టాను. నెక్స్ట్ వాటికి ఎవరికైనా పర్సంటేజ్ అని కావాలంటే ఈ విధంగా మీరు పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే న్యూ స్లైడ్ వస్తుంది, లేదా న్యూ స్లైడ్ అని కొడితే న్యూ స్లైడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఇది టైటిల్ అనేది ఏం లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అని కొట్టండి. దీన్ని కొంచెం పెద్దది చేసుకొని ఇన్సర్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చార్ట్ అని ఉంది కదా, అదైనా క్లిక్ చేయొచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్ అన్న క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి బార్ చార్ట్ అని కొట్టి ఓకే కొట్టండి. బార్ చార్ట్ అనేది నాకు వచ్చేసింది. కింద వచ్చినాయి చూసారా, ఈ సిరీస్ అనేది నాకు వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏమేమి కావాలి, ఎవరెవరికి బార్ చార్ట్ అనేది రెడీ చేయమన్నారు. క్వశ్చన్లోకి వెళ్తే బార్ చార్ట్ ఫర్ సబ్జెక్ట్ 1 అక్రాస్ ఆల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఏం కావాలి, మనకి బార్ చార్ట్ కావాలి అందరు క్యాండిడేట్స్కి. ఇందులోకి వెళ్ళండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి. క్యాండిడేట్స్ నేమ్స్ కావాలి కాబట్టి ఆ నేమ్స్ క్లిక్ చేయండి. కంట్రోల్ C నొక్కండి. పవర్ పాయింట్లోకి వెళ్ళి ఫస్ట్ కాలంలో ఎంతమంది అయితే అన్ని రోస్ సెలెక్ట్ చేసి కంట్రోల్ V పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక ఏం చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేయండి. సబ్జెక్ట్ 1 మాత్రమే కావాలి కాబట్టి మనం కంట్రోల్ C నొక్కుదాం. నొక్కిన తర్వాత పవర్ పాయింట్లోకి వెళ్ళండి. సెకండ్ కాలంలో ఎన్ని రోస్ అయితే అన్ని రోస్ సెలెక్ట్ చేసి కంట్రోల్ V నొక్కండి. మిగతా రోస్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిలీట్ చేసుకోండి. సో ఈ విధంగా నాకు క్యాండిడేట్స్తో పాటు సబ్జెక్ట్ 1 మార్క్స్ అనేవి వచ్చేసినాయి. ఇది క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. సబ్జెక్ట్ 1 మార్క్స్ మనకు వచ్చినాయి కదా, దీన్ని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కొంచెం పెద్ద చేసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. క్యాండిడేట్ నేమ్స్ కూడా ఇటు వచ్చినాయి. సెలెక్ట్ చేసి కొంచెం క్యాండిడేట్ నేమ్ పెద్ద చేద్దాం. ఈ స్కేల్ కూడా పెద్ద చేద్దాం. ఈ విధంగా ఈ స్కేల్తో మనకు వచ్చింది కదా, ఈ స్కేల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి హోమ్లోకి వెళ్ళి ఇలా పెద్ద చేయండి. ఈ విధంగా పెద్దదవుతుంది కదా, స్కేల్ అనేది పెద్దదైంది. ఇప్పుడు నాకు వీటి మీద లేబుల్స్ కావాలి, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ డేటా లేబుల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ టిక్ చేసి డేటా లేబుల్స్ మీద కొట్టండి. ఈ విధంగా మార్క్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ మార్క్స్ పెద్దగా కొంచెం కనిపించాలంటే వీటి మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇలా పెద్ద చేస్తే మీకు ఏటి మార్క్స్ అనేవి అవి కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం 2 చార్ట్లు కూడా క్రియేట్ చేసుకున్నాం. స్లైడ్ నెంబర్ అనేది పెట్టమన్నారు, బాటంలో హాల్ టికెట్ నెంబర్ అనేది హెడర్ కింద పెట్టమన్నారు. ఎలా పెట్టాలి, ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఇన్సర్ట్ అని కొట్టండి. హెడర్ అండ్ ఫుటర్ అనే దాని మీద క్లిక్ చేయండి. స్లైడ్ నెంబర్ అని కొడితే ఇక్కడ స్లైడ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నోట్స్లోకి వెళ్తాను. నోట్స్లోకి వెళ్ళి హెడర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెడర్లో హెడర్ ఇచ్చేస్తాను. హాల్ టికెట్ నెంబర్ అనేది నేను ఇచ్చేసాను. ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి అప్లై టు ఆల్ కొట్టండి. కొడితే ఇక్కడ ఈ విధంగా మీకు స్లైడ్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా స్లైడ్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ నోట్స్ మీరు చూసినట్టయితే హెడర్లో మీకు ఇక్కడ కనిపించదు, బట్ హెడర్ అనేది అసైన్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఈ విధంగా మీరు పవర్ పాయింట్ అనేది చేసుకోవచ్చు. పవర్ పాయింట్ అనేది మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ అనేది చూద్దాం. ఈ పవర్ పాయింట్ని సేవ్ చేసుకోండి. కంట్రోల్ S నొక్కండి, సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ని సేవ్ చేసుకుందాం. కంట్రోల్ S నొక్కండి, సేవ్ అయిపోతుంది. ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు MS యాక్సెస్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ టేబుల్ అనేది మనకి ఇచ్చారు, ఆ డేటా అనేది అలా ఎంటర్ చేసుకోమని చెప్పారు. ఫస్ట్ MS యాక్సెస్ ఏదైతే మీరు ఫైల్ క్రియేట్ చేసుకున్నారో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్రియేట్లోకి వెళ్ళండి. టేబుల్ డిజైన్ అని కొట్టండి. ఫీల్డ్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ మంత్ అనేది ఇక్కడ హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు, మనం మంత్ అని ఇచ్చుకుందాం. ఆ మంత్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. మంత్ అని పెట్టుకొని ఇది మనకి ఏ ఫార్మాట్లో ఉండాలి, టెక్స్ట్ ఫార్మాట్లో ఉండాలి. విలేజెస్ అనేవి డిఫరెంట్ విలేజెస్ ఉన్నాయి. V1 అనుకున్నాను నేను. ఇది నంబర్ ఫార్మాట్లో ఉండాలి. నంబర్ అని కొట్టండి. V2 విలేజ్ 2,
ఇది వచ్చేసి నంబర్ ఫార్మాట్, V3 కూడా నంబర్ ఫార్మాట్. ఇంకేమి ఇచ్చారు, టోటల్ అనేది ఇచ్చారు. టోటల్ కూడా నంబర్ ఫార్మాట్లోనే ఉంటుంది కాబట్టి టోటల్ అని రాసుకున్నాను. రాసుకొని ఇక్కడ నంబర్ ఫార్మాట్ అని కొట్టాను. ఓకే, దట్స్ ఇట్. ఈ టేబుల్ మనం సేవ్ చేయండి. కంట్రోల్ S నొక్కి టోటల్ మార్క్స్ అని సేవ్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టాను. మార్క్స్ ప్రైమరీకి అసైన్ చేయమంది. ఇక్కడ ఐడి నెంబర్ మనకు అడగలేదు. మంత్ అని క్లిక్ చేసి ప్రైమరీకి అసైన్ చేయండి. ఇది డిలీట్ చేయండి. రైట్ క్లిక్ నొక్కి డిలీట్ రోస్ కొట్టండి. కంట్రోల్ S నొక్కితే సేవ్ అయిపోతుంది. ఈ టేబుల్ అనేది క్లోజ్ చేయండి. ఈ టేబుల్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మంత్ వచ్చేసి జనవరి. విలేజ్ 1 మార్క్స్ మొత్తం అన్ని డేటా అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జామ్లో కూడా మీరు ఎంటర్ చేసుకోండి ఈ విధంగా. 82, 66, 72, 82, 66, 72, తర్వాత 78, 83, 79, 88, 83, 79 ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిబ్రవరిలో కూడా ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటాని మీరు ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా డేటా అనేది నేను ఎంటర్ చేసుకున్నాను కదా. కంట్రోల్ S నొక్కి సేవ్ చేసుకుంటాను. ఇక్కడ క్రియేట్ అని కొట్టండి. క్వెరీ డిజైన్లోకి వెళ్ళండి. క్వెరీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఏ టేబుల్ నుంచి డేటా తీసుకోవాలో అడుగుతుంది. యాడ్ అని కొట్టండి. ఈ టేబుల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. కొంచెం పెద్ద చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్లో వచ్చేసి మంత్ కావాలి. విలేజ్ 1, విలేజ్ 2, విలేజ్ 3, విలేజ్ 4, విలేజ్ 5, విలేజ్ 6 ఈ విధంగా నేను ఎంటర్ చేసుకుంటాను. మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ టోటల్ ఫార్ములా నేను ఎంటర్ చేసుకుంటాను. టోటల్ ఇచ్చేసి కోలన్ అని కొట్టాను. బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ ఏవైతే ఫార్ములాలో ఇచ్చారో అవే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే తప్పని వచ్చేస్తుంది. V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 ప్లస్ V6 ప్లస్ కాదు, బ్రాకెట్ క్లోజ్ చేయండి. టోటల్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. యావరేజ్ కొట్టండి. యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ అని కొట్టి కాలన్ కొట్టండి. కాలన్ కొట్టి బ్రాకెట్ ఓపెన్ చేయండి. మళ్ళీ సేమ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5 ప్లస్ V6 కొట్టి బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి డివైడెడ్ బై సింబల్ పెట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 అని కొట్టి ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ టిక్ చేస్తే మీకు ఈ క్వెరీ అనేది టోటల్కి యావరేజ్కి రన్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ కంట్రోల్ S నొక్కితే సేవ్ అయిపోతుంది. క్వెరీ 1 టోటల్ అండ్ యావరేజ్ అని రాసుకోండి. యావరేజ్ అని నేను నేమ్ ఇచ్చేసుకున్నాను. ఓకే కొట్టండి. ఇక్కడ నాకు ఒకటి క్రియేట్ అయిపోయింది కదా, దీన్ని క్లోజ్ చేసేయండి. దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. టోటల్ అండ్ యావరేజ్ నేను డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా చూసారా, అన్ని మంత్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ యొక్క టోటల్ వచ్చేసింది. ఎవ్రీ మంత్ యొక్క యావరేజ్ అనేది కూడా వచ్చింది. ఈ విధంగా MS యాక్సెస్ అనేది మీరు చేసుకోవాలి. కంట్రోల్ S నొక్కి సేవ్ చేసుకొని ఇది ఇక్కడికి వెళ్ళి సేవ్ యాజ్ అనుకుంటున్నా సేవ్ అవుతుంది. క్లోజ్ నొక్కితే క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు MS యాక్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నెట్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఇచ్చారు. ఏంటనే చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే డౌన్లోడ్ నోటరీస్ యాక్ట్ 1952 అన్నారు. ఇక్కడ నోటరీస్ యాక్ట్ 1952 PDF అని నేను రాసుకుంటాను. ఎంటర్ క్లిక్ చేస్తాను. రాసుకుంటే ఈ విధంగా PDF అనేది మనకు వచ్చేసింది కదా. నోటరీస్ యాక్ట్ 1952 ఇక్కడ PDF అని రాసున్నవే రియల్ PDFs. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ PDF అనేది నాకు ఇలా వచ్చింది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఉంది కదా హాల్ టికెట్ నెంబర్తో. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. ఇలా ఓన్లీ సేవ్ చేసుకోమంటే ఈ విధంగా సేవ్ చేయండి. మెయిల్ పెట్టమంటే ఎలా మెయిల్ పెట్టాలి? ఈ విధంగా నా మెయిల్ ID ఓపెన్ అయింది. ఇక్కడ కంపోజ్ అని కొట్టండి. కంపోజ్ అని కొట్టి ఇక్కడ ఎవరికి పంపిద్దాం అనుకుంటున్నారు, మనకి ఎవరికి అడిగారు? APPSC మెయిల్కి అడిగారు కదా. ఈ మెయిల్ని మీరు అలా అక్కడ ఎంటర్ చేసుకోండి, సరిపోతుంది. ఈ మెయిల్ని ఇలా కాపీ మీరు డైరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ మెయిల్ అనేది ఆ సబ్జెక్ట్లో మీ నేమ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 సబ్జెక్ట్లో ఏమేమన్నారు? మీ హాల్ టికెట్ నెంబర్ ఇమ్మన్నారు. ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని అటాచ్ ఫైల్స్ అని కొట్టండి. డెస్క్టాప్లో ఉంది కదా, డెస్క్టాప్లో ఈ విధంగా మనం సేవ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా PDF ఫైల్, దాన్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసి సెండ్ అని కొడితే సెండ్ అయిపోతుంది. ఈ విధంగా మెయిల్ అనేది పంపించాలి. దట్స్ ఇట్. ఇక్కడతో మీకు ఎండ్ అయిపోయింది. ఇక్కడతో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎండ్ అయిపోయింది. మీరేం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే మీరు అస్సలు ప్యానిక్ అవ్వకండి. ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అవ్వకుండా ఎవరికైతే టైపింగ్ స్పీడ్ బాగుందో వాళ్ళు వర్డ్తో స్టార్ట్ చేయండి. టైపింగ్ స్పీడ్ ఎవరికైతే బాగాలేదో వాళ్ళు వర్డ్ అనేది లాస్ట్లో ఉంచి మిగతాయి స్టార్ట్ చేసి అన్నీ క్లియర్ చేశాక వర్డ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఎవ్వరూ టెన్షన్ పడద్దు.
ఎగ్జామ్లో కూడా మీకు లేటెస్ట్ ఎంఎస్ ఆఫీసే ఇవ్వడం జరిగింది. సో నో ప్రాబ్లం. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ ద నెక్స్ట్ సెషన్స్. ఏపీపీఎస్సీ సిపిటికి సంబంధించి పిఎస్ గ్రేడ్ 5 అండ్ విఆర్ఓకి ఏదైతే కోర్స్ మనం లాంచ్ చేసామో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇంటర్నెట్, ఇవన్నీ మనం ఒక కోర్సులో మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్లో లాంచ్ చేసాం. ఈ యాప్లో మనం ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసాం. ఆ మాక్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఈ మాక్ టెస్ట్ వీడియో చూద్దాం, ఎలా సాల్వ్ చేసాం, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, మాకు ఏ వీడియోస్ అవసరం లేదు, మాక్ టెస్ట్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి 10 మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసిన ఈ 299కి ఇవ్వడం జరుగుతుంది. మిస్టర్ కాంపిటేటివ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా ఎంక్వైరీ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఈ 10 మాక్ టెస్ట్ కూడా ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో పాటు వస్తాయి.